సిపి సజ్జనర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కమిషనర్ శ్రీ కన్నన్ గారికి, అట్లానే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి గారికి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ సుల్తానయ్య గారికి, మన ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే మన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మనకు బాగా సహకరించారు. శ్రీ శేఖర్ రెడ్డి గారికి, వాళ్ళ టీం కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్, ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క బందోబస్తులు కూడా అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ముందు వచ్చి హైదరాబాద్ సిటీ పోలీస్కి బాగా సహకరించారు. వాళ్ళందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే మీరందరూ కూడా మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యాజమాన్యాలకి, ముఖ్యంగా మీ అందరు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్లో, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి అవేర్నెస్ తీసుకోవడంలో మీరు ఒక పాత్ర చాలా పెద్దది ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా మనము 24/7 పని చేస్తే 365 డేస్ మీరు కూడా మాతో 365 డేస్ 24/7 పని చేస్తూ మీరందరూ కూడా బాగా సహకరించారు. మీకు మీ యాజమాన్యాలందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే ప్రజల ఒక సమస్యలు కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, లేదంటే సైబర్ క్రైమ్స్ కావచ్చు, అన్ని విషయాలపైన ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ విషయం గురించి కావచ్చు, మీరందరూ కూడా మా ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్కి మనకు కూడా తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేయడంలో మీ ఒక పాత్ర కూడా ఎక్కువ ఉందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 2025 has been a very eventful year for Hyderabad City Police. Thanks once again to the public for the support. అన్ని ఫెస్టివల్స్ కూడా బాగా పీస్ఫుల్గా మనము జరపడం జరిగింది. ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన బోనాలు కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, రంజాన్ కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు, ఈ సంవత్సరం కూడా మనకు జూబ్లీ ఎలక్షన్ కూడా జరిగింది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అకేషన్స్ కూడా మనము చాలా సక్సెస్ఫుల్గా మనము ఆ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ఒక్క కార్యక్రమంలో, ఈవెంట్స్లో పబ్లిక్తో పాటు హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మన అడిషనల్ సిపి దాకా మన కానిస్టేబుల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా బాగా అంటే బాగా పనిచేశారు. వాళ్ళు ఒక కమిట్మెంట్తోని, ఒక డిటర్మినేషన్తోని, ఒక డెడికేషన్తోని పనిచేశారు. వాళ్ళ ఒక కమిట్మెంట్తో పనిచేయడం వల్ల అన్ని కార్యక్రమం కూడా పీస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ టీం కూడా నా తరఫు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే చాలామంది 24/7 వర్షం వచ్చినా ఎండ ఉన్నా వాళ్ళందరూ కూడా పని చేశారు. దానివల్లనే మనము బాగా పీస్ఫుల్గా అన్ని ఈవెంట్స్ కూడా మనం కంప్లీట్ చేయగలిగాను. అట్లానే ఈసారి మన క్రైమ్ విషయం చూస్తే మనము చాలా బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయడంతో, విజిబుల్ పోలీసింగ్ చేయడంతో, సిటీలో ప్రజల సహకారంతో మన క్రైమ్ కూడా బాగా తగ్గింది. ఆల్మోస్ట్ 15% క్రైమ్ కూడా తగ్గడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే 15% ఆఫ్ ద క్రైమ్ హ్యాస్ కమ్ డౌన్. అట్లానే మనము ఎన్ఫోర్స్మెంట్లో ఈసారి మీరు అందరూ కూడా చూస్తుంటారు, గత కొన్ని నెలల నుంచి కూడా మనము చాలా అంటే చాలా మన ఎన్ఫోర్స్మెంట్లో మనం పనిచేయడం జరిగింది. మన ఆఫీసర్స్ అన్ని చోట్ల కూడా మనము ఎక్కడెక్కడ ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాం అక్కడ మనము మన ఆపరేషన్ కవచ్ కావచ్చు, వెహికల్ చెకింగ్ కావచ్చు, మన ప్యాట్రోలింగ్ కావచ్చు, బ్లూ కోడ్స్ వాళ్ళు కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా బాగా పనిచేయడంతో చాలా అంటే చాలా క్రైమ్ తగ్గింది. వచ్చే రోజు ఇంకా మెరుగైన పోలీసింగ్ చేయడానికి డ్రోన్స్ కూడా వాడడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ వల్ల కూడా మనకు ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న జరిగిన మన జూబ్లీ ఎలక్షన్స్లో కూడా మనం చూశాను. మొన్నే మనము లాస్ట్ టైం కండక్ట్ చేసిన ఆపరేషన్ కవచ్లు కూడా చూశాను. సో డ్రోన్స్ పైన మనము చాలా ఇంకా ఎక్కువ డ్రోన్స్ తీసుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్కి డే టు డే మానిటరింగ్ చేయడానికి కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్క విషయపైన ఐ వుడ్ లైక్ టు క్లియర్ దట్ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఫర్మ్గా, చాలా
మనము గట్టిగానే మనము వాళ్ళని డీల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చట్టంని చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఎవరు కూడా చట్టంకు అతిథలం కాదు. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా నేరస్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రౌడీస్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, మన మహిళల పైన పిల్లల పైన దౌర్జన్యం చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రిమినల్స్ కావచ్చు, వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా అంటే చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కొన్ని నెలలో మీరందరూ కూడా చూసుంటారు, ఎటువంటి లీనియన్స్ లేకుండా చాలా ఫర్మ్గా మనము డీల్ చేయడం జరుగుతుంది. ఇంకా మేజర్ క్రైమ్స్కి వస్తే ప్రాపర్టీ ఆఫెన్స్ కూడా బాగా తగ్గింది, బేసిక్లీ బికాస్ ఆఫ్ విజిబుల్ పోలీసింగ్. మనము మన లోకల్ ఆఫీసర్స్ కూడా గట్టిగా ప్యాట్రోలింగ్ చేయడంతో, నేరస్తులపైన నిఘా పెంచడంతో చాలా ఇప్పుడు చూసుంటారు. థ్యాంక్స్ టు ద సీసీటీవీ నెట్వర్క్ ఆల్సో మన వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వల్ల బయట గ్యాంగ్స్ కూడా చాలా తగ్గిపోయినాం. మీరు కొన్ని సంవత్సరం నుంచి చూస్తుంటే బయట గ్యాంగ్స్ కూడా తెలంగాణలో అడుగు పెట్టాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఎక్కడ పోయినా ఎక్కడ చేసినా పట్టుకుంటారనే ఒక భయం ఉంది. బట్ ఇంకా దాంట్లో కూడా ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. డెఫినెట్లీ వచ్చే సంవత్సరం కూడా దానిపైన కూడా ఇంకా ఉన్న ఈ ప్రాపర్టీ అఫెన్స్ కూడా తగ్గించడానికి, ఇంపార్టెంట్ క్రిమినల్స్ కూడా అరెస్ట్ చేయడానికి కూడా మనము కసరత్తు చేయడం జరుగుతుంది. సైబర్ క్రైమ్ కూడా బేసిక్లీ బాగా అవేర్నెస్ తీసుకురావడంతో ప్రజలు కూడా తెలిసిపోయింది చాలా చోట్ల కూడా దట్ ఇట్లా సైబర్ క్రైమ్స్ జరుగుతుందని చెప్పి మనం కూడా కంటిన్యూస్గా మన సైబర్ క్రైమ్ టీం కూడా బాగా చేశారు. దానివల్ల కూడా 8% క్రైమ్ కూడా దాంట్లో తగ్గింది. బట్ మహిళల పైన మన కేసు రిపోర్టింగ్ కూడా ఎక్కువ కావడం జరిగింది. ఆల్మోస్ట్ మన 6% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హ్యాస్ ఇంక్రీస్డ్. పాక్సో కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది 27%. బేసిక్లీ ఫ్రీ రిపోర్టింగ్ వల్ల మన మహిళలకు, ఆడపిల్లలు కూడా మా పైన విశ్వాసం పెరగడం వల్ల, మనకు ఇంక్రీజ్డ్ అవేర్నెస్ వల్ల, గ్రేటర్ ట్రస్ట్ ఉండడం వల్ల మనకు ఈ ఒక్క రిపోర్టింగ్ కూడా కావడం జరిగింది. దీనిపైన కూడా మనము చాలా అంటే చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. మనము ఒక చాలా గట్టిమైన ఒక కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టేసి ఈ పాక్సే కేసెస్లో కూడా ఎవరెవరు నేరస్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక గట్టి శిక్ష పడే విధంగా కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ఈ యొక్క జాగ్రత్త హైదరాబాదు, సురక్షిత హైదరాబాద్ ఒక క్యాంపెయిన్తోని మనము సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఈ అన్ని నేరాలపైన కూడా అవేర్నెస్ తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరుగుతుంది. దానివల్లనే ఇప్పుడు మీరు మొదటి అడుగుగా చూస్తుంటారు, సైబర్ క్రైమ్స్ కూడా చాలా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరము మన సైబర్ క్రైమ్ టీము బాగా అంటే బాగా చేశారు. బయట క్రిమినల్స్ కూడా చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది, నెట్వర్క్స్ కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అందుకు మనం ఆల్మోస్ట్ 8% తగ్గడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనము 511 మందిని అరెస్ట్ చేస్తే ఈసారి 566 మందిని మనము సైబర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా బయట స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనము పట్టుకురావడం జరిగింది, వాళ్ళ అరెస్ట్ చూపించడం జరిగింది. ఇంకా మన టీమ్స్ కూడా బయట మనం ఉంటున్నాం. ఇంకా మనము దానివల్ల కూడా మనము ఇంకా ఎక్కువ టీమ్స్ కూడా పంపించి అక్కడున్న ఎవరెవరు ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, మన అక్కడున్న సైబర్ క్రైమ్ టీమ్స్ వాళ్ళతో కూడా మనము మాట్లాడడం జరిగింది, కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంటు, అరెస్ట్ చేయడము, ఇదంతా డిటెక్షన్ చేయడం ఒక పార్ట్ అయితే, మనము ప్రివెంట్ చేయడానికి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతుంది. మంగళవారము, శనివారము ప్రజల దగ్గర వెళ్ళి మనము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి మన ఆఫీసర్స్, నేను కూడా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి స్పందన రావడం జరిగింది. ఇంకోటి, మనము ఈ సైబర్ క్రైమ్స్లో మనము ట్రెడిషనల్ సైబర్ క్రైమ్స్ అంతకుముందు ఓటీపీ కావచ్చు, కొన్ని లింక్స్ కావచ్చు, మీ యొక్క సహకారం వల్ల కూడా చాలా అంటే చాలా అవేర్నెస్ రావడం జరిగింది. బట్ ఇది ఆశకు హద్దు లేదు. మనము డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్లో చాలామంది మోసపోతున్నారు. ఈ స్టాక్ మార్కెట్ బూమ్ అయినప్పుడంతా, పెరిగినప్పుడంతా 15,000 నుంచి 20,000 అయింది, 20,000 నుంచి